ఓం యోగాధీశాయ నమః. ఓం యోగపారాయణాయ నమః. ఓం యోగిధ్యాయాంగ్రి పంకజాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యాంబరాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం శ్వేతాంబరాయ నమః. ఓం చిత్రాంబరాయ నమః. ఓం బాలాయ నమః. ఓం బాలవీర్యాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం కందర్పమోహనాయ నమః. ఓం ఆర్ధాంగలింగితాంగనాయ నమః. ఓం సురాగాయ నమః. ఓం విరాగాయ నమః. ఓం వీరరాగాయ నమః. ఓం అమృతవర్షిణే నమః. ఓం ముద్రాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఓం సవిరాయ నమః. ఓం సలీసే నమః. ఓం శాంతాయ నమః. ఓం అఘోరాయ నమః. ఓం మూఢాయ నమః. ఓం మూర్ధ్వరేతసే నమః. ఓం ఏకవక్త్రాయ నమః. ఓం అనేకవక్త్రాయ నమః. ఓం వినేత్రాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం త్రిభుజాయ నమః. ఓం షడ్భుజాయ నమః. ఓం అక్షమాలినే నమః. ఓం కమండలుధారిణే నమః. ఓం సూర్యనే నమః. ఓం డమరుధారిణే నమః. ఓం శంఖినే నమః. ఓం గదినే నమః. ఓం మునయే నమః. ఓం మౌలినే నమః. ఓం విరూపాయ నమః. ఓం స్వరూపాయ నమః. ఓం సహస్రశిరసే నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సహస్రాయుధాయ నమః. ఓం సహస్రపాదాయ నమః. ఓం సహస్రపద్మార్చితాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మపాదాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మమాలినే నమః. గురుదేవుల వాక్కు ఆ సత్యమెలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకలేనిది ఈ ఎందుకంటే చిగురించడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకు ఇలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఆ వారం రోజుల నుండి నీరైనా తాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడం లేదు. అతనికి ఆనందమైనట్లు ఉన్నది. ఈ వృధా ప్రయాసం ఎందుకు అని చెప్పినా వారందరితో వారి పని వారి అని చెప్పి ఆ ఉపాసాలు చేసుకున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతను అలాగే చేస్తుంటాడు అని చెప్పాడు. శ్రీగురుడు భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపజేయగలరు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి.